హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలుగు చూస్తుంది. భారీ రిటర్న్స్ ఆశ చూపి 100 కోట్లు నొక్కేశారు కెట్టుగాళ్లు. మత విశ్వాసాలను కూడా తమ స్కామ్ కు అనువుగా మార్చుకోవడంతో వేలాది మంది పెట్టుబడులు పెట్టి మోసపోయారు. తమ పెట్టుబడి తమకు అప్పగించాలంటూ పోలీసులను ఆశ్రయించారు వారు. అమాయకుల ఆశే పెట్టుబడి. కేవలం ప్రకటనలతో ఆకర్షిస్తారు, పక్కాగా నమ్మిస్తారు. కొద్ది రోజులు పద్ధతిగా వ్యాపారం నడిపిస్తారు. అనుకున్నట్లుగా అమౌంట్ చేతికి రాగానే ఒక్కసారిగా బోర్డు తిప్పేస్తారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించేసరికే జరగాల్సింది జరిగిపోతుంది. హైదరాబాద్ లో భారీ స్కామ్ వెలుగు చూసింది. 700 కోట్లు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన సంస్థ బండారం బయటపడింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ పెట్టుబడులు సేకరించింది. హైదరాబాద్ వ్యాప్తంగా 18,000 మంది బాధితులు ఈ గ్రూప్ లో చేరి మోసపోయారు. మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 3 రాష్ట్రాల్లో 55,000 మందికి పైగా బాధితులు మోసపోయినట్లుగా తెలుస్తోంది. అల్లా రసూల్ ఇట్లా పేరు చెప్పి నాకు మోసం చేశారు. అంటే ల్యాక్స్కి 10% ప్రాఫిట్ వస్తుంది మనీ ఇట్లా చెప్పారు. చెప్తే నేను చెప్పిన ఏమేమి మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఏముంది అది చూపియండి అంటే నాకు చెప్పింది ఇట్లా టీషర్ట్స్లు బ్రాండెడ్ టీషర్ట్ ఉంటుంది, ఇంకా స్విగ్గీలో పైసలు పెడతాం, ఇంకా అంటే ఏమంటారు అమెజాన్ రియల్ ఎస్టేట్ ఫ్లిప్కార్ట్ అన్నీ చెప్పారు. నాకు ఇట్లా హరామ్ హలాల్ చెప్తారు. హరామ్ లేదు, హలాల్ ఉంది. ఇవి మీకు మేము సయ్యద్ ఉన్నాం. ఇది ఎవరు చెప్పారంటే రాహిల్. అయితే మొదట జనాన్ని నమ్మించేందుకు కంపెనీ లాభాలు చూపించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఖాతాలో డబ్బులు వేశారు మోసగాళ్లు. అయితే కొన్ని రోజుల తర్వాత డబ్బుల డిపాజిట్ నిలిపివేయడంతో బాధితులకు అనుమానం మొదలయ్యింది. అసలు విషయం ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోషన్ చేయించి డబ్బులు దండుకున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తుండడంతో బాధితులు అప్పులు చేసి ఉన్న గోల్డ్ అమ్మి పెట్టుబడి పెట్టారు. మేము మీ మనీ తీసుకొని మాది చాలా షోరూమ్స్ ఉన్నాయి. వాళ్ళది డికాజో అని ప్లాట్ఫామ్ ఉంది, షాపింగ్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అని. దాంట్లో మేము పెడతాం. ప్లస్ మాది షోరూమ్స్ ఉన్నాయి. షోరూమ్స్ తర్వాత మేము షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తాం. దాంట్లో మాది షేర్ ఉంటుంది. దాని తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మాది షేర్ ఉంటుంది. దాని నుంచి వచ్చే ప్రాఫిట్ వల్ల మేము 10 to 12% ఇస్తున్నాం. మాకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, కానీ మేము మీకు ఇచ్చేది మాత్రం 10 to 12%, 8 to 12. నాది ఇన్వెస్ట్మెంట్ 15 lakhs ఉంది సార్ నాది ఇన్వెస్ట్మెంట్. తక్కువ కాలంలో అత్యధిక రిటర్న్స్ వస్తాయని తమను నమ్మించి మోసం చేశారని డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.